హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా డ్రాగన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఈ డ్రాగన్ చికెన్ చేయడం ఇంత సింపుల్ అని అనుకుంటారు. ఈ వీడియో చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మనమైతే బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలన్నమాట. దాన్ని అయితే మ్యారినేట్ చేసుకోవాలి. చిల్లీ, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఎగ్, కొంచెం కార్న్ఫ్లోర్ వేసి కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కనైతే ఉంచాలి. దాని తర్వాత ఆ ముక్కల్ని మనం ఆయిల్లో వేసుకొని మంచిగా వేపుకోవాలండి. అంటే మరీ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేపక్కర్లేదు. మంచిగా వేపుకున్న తర్వాత వాటిని అయితే ఒక బౌల్లో తీసుకొని ఉంచుకోవాలండి. ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా గెస్ట్లు వచ్చినా ఈజీగా ఈ ప్రాసెస్ని అయితే చేసేయచ్చు అన్నమాట. అచ్చం రెస్టారెంట్లో టేస్ట్ లాగే ఉంటుందండి. ఈ డ్రాగన్ చికెన్ టేస్ట్ కూడా మనం ఇంట్లో చేసుకున్నా కూడా. ఇంకా మొత్తం వేపేసుకున్న తర్వాత మనమైతే ఒక సెపరేట్ బౌల్లో అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే వేపుకోవాలన్నమాట. మరీ రెడ్డిష్గా కాకుండా ఇలా ఎల్లోయిష్గానే వేపుకోవాలి. దాని తర్వాత దాంట్లోకి గ్రేవీని అయితే రెడీ చేసుకోవాలండి. ఈ గ్రేవీ కోసం మనం ఇంట్లో ఉన్న ఆనియన్, చిల్లీ, క్యాప్సికమ్ వీటన్నిటిని కూడా కోసుకొని ఉంచుకోవాలి. అలాగే గార్లిక్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా మనమైతే కోసుకొని ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఫస్ట్ ఆయిల్లో గార్లిక్ వేసి బాగా వేపిన తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్, చిల్లీ వీటన్నిటిని కూడా వేసి బాగా వేపుకోవాలండి. వేగుతున్నప్పుడే తగినంత ఉప్పు కూడా వేసుకుంటూ వేపుకోవాలండి, మనకి వచ్చిన టేస్ట్ బట్టి. అలా వేగుతున్నప్పుడే మనమైతే ఈ డ్రాగన్ చికెన్ అయితే కొంచెం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అంటే పెద్ద పెద్ద ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద మనమైతే కట్ చేసుకోవాలన్నమాట. డిపెండ్స్ అపాన్ మనకు కావాల్సినంత వరకు. దాని తర్వాత అందులోకి అయితే సోయా సాస్ని అయితే యాడ్ చేయాలండి. అలాగే రెడ్ చిల్లీ సాస్ని, గ్రీన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలండి. మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేసిందే వేసుకున్నాం అన్నమాట. కొంచెం పసుపు, ధనియాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ మిక్స్ చేసి వచ్చిన మసాలా పౌడర్ అయితే వేసాము. ఇంకా దాని తర్వాత కొంచెం కారం అయితే వేసుకున్నాం అన్నమాట. మీకు ఎంత స్పైసీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి కారాన్ని అయితే వేసుకోవాలండి. మళ్ళీ దాన్ని అయితే బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం టొమాటో సాస్ అయితే వేసుకున్నాం అన్నమాట. ఇదైతే కొంచెం ఎక్కువ వేసుకున్నామండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయాలండి. అలా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లోనే బాగా మనం వేపుకోవాలన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి అయితే మనం కార్న్ఫ్లోర్ అయితే వాటర్లో మిక్స్ చేసుకుని ఆ వాటర్ని అయితే ఇందులో వేసుకోవాలండి. అలా కార్న్ఫ్లోర్ వేసిన వాటర్ కూడా ఉడికిన తర్వాత అందులోకి అయితే మనం ముక్కలుగా కట్ చేసుకుని డ్రాగన్ చికెన్ అయితే వేసుకోవాలండి. అలా వేసుకున్న చికెన్కి ఈ మసాలా అంతా కూడా పట్టేటట్టు మనం కలుపుకుంటూ ఉండాలి. మీకు కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి. మేమైతే కొంచెం వాటర్ వేసుకున్నాం అన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా తిప్పుతూ ఉంటే మనకి గుమగుమలాడి డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదండి ఎంత సింపుల్ ఈ ప్రాసెస్. ఎవరు వచ్చినా సరే ఈజీగా 10 మినిట్స్లో మనమైతే డ్రాగన్ చికెన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే మా ఫ్రెండ్ చాందిని అయితే నాకు నేర్పించింది అన్నమాట. సూపర్ టేస్టీగా వస్తుందండి. చివర్లో ఉప్పు ఎంత సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా ఫైనల్గా గార్నిష్ కోసం అయితే కొంచెం కొత్తిమీర అలాగే నువ్వుల్ని తీసుకొని గార్నిష్ అయితే చేసుకోవచ్చు అండి. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. యమ్మీ డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది, అది కూడా 10 నిమిషాల్లోనే. నెక్స్ట్ టైం అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. మీకు ఈ ప్రాసెస్ సింపుల్ అని అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. డు ఫాలో ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.